నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరుమాలై అనే రచనను తొండరొడిపొడి ఆళ్వార్ రచించారు. ఈ తిరుమాలై నాలాయిర దివ్య ప్రబంధంలో 45 పాసురములతో నిండి ఉన్నది. తొండరొడిపొడి ఆళ్వారు శ్రీరంగములోని శ్రీరంగనాథుడిని తన తప్పులను మన్నించమని వేడుకుంటూ ఆ శ్రీరంగములోని శ్రీరంగనాథుడు ఏ విధముగా పవళించాడో చెబుతూ ఆ శ్రీరంగనాథుడి భక్తులకు అపకారము తలపెడితే జరిగే ఫలితములను తెలుపుతూ ఈ తిరుమాలైని రచించారు. ఈరోజు తిరుమాలై 45 పాసురములను ఆ పాసుర అర్థములను చూద్దాము. మొదటి పాసురం. కావలిల్ పులనేవైతు కలిదన్నై కడకవాయందు నావలీటు ఒళితరోకిన్రోం నమన్ తమర్దలై కణ్మీదే మూవులగు ఉండు ఉమిళంద முதல்வா நின்னாமங்கத்தி ஆவலிப்புடை மெய் கண்டாய் అరంగమాన కరులానే. ప్రళయకాలమున ముల్లోకములను మింగి వాటిని మరలా సృష్టించిన సర్వోత్తమా ఓ శ్రీరంగనాథ, నీ దివ్యనామములతో పూజించే మాపై దయచూపి మా 5 ఇంద్రియముల వలన కలిగిన పాపములను పోగొట్టి మా తలలపై తిరిగే యమభటుల నుండి మమ్మల్ని రక్షించు స్వామి. రెండో పాసురం. పచ్చై మామలై పోల్మేని పవళవాయ్ కమల జంగన్ அச்சுதா அமரரையேரே ஆயர்த்தம் குழந்தே என்னும் இச்சுவை தவிர யான் போய் இந்திரலோகம் ஆளும் அச்சிவை பெருணும் வேண்டேன் అరంగమాన కరులానే. మణిమాణిక్యములతో కలిసిన పచ్చల పర్వతము వంటి శరీరము, పగడపు కాంతుల ఎర్రని అదరము, తామర పువ్వుల వంటి ఎర్రని కన్నులవో అచ్యుతుడా, ఓ దేవాదిదేవా, ఓ శ్రీరంగనాథ, స్వర్గమును ఏలుకునే అవకాశము కన్నా గోవింద గోపాల అని కీర్తించే గొప్ప రసానుభవమును కలగజేయి స్వామి. మూడో పాసురం. வேதனோல் பிராயும் 100 மனுஷர்தாம்புவோரேலும் பாதியும் உறங்கி போகும் நின்றதோ 10 ஆண்டு பேதை பாலகன் ஆதாகும் பிணிபஷி மூப்பு துன்பம் ఆదలాల్ విరవి వేండేన్ అరంగమాన కరులానే. వేదశాస్త్రముల ప్రకారము మనుషులు జీవించేది 100 సంవత్సరములు. అందులో సగభాగము నిద్రలో పోవును. మిగిలిన 50 సంవత్సరములు పసితనము, చిన్నతనము, యవ్వనము, ముసలితనముతో గడిచిపోవును. ఆ సమయములో కలిగే ఆకలి బాధలు, దుఃఖములతో నిండిన వ్యాధులు ఎందుకు ఈ జన్మ నాకు స్వామి. నాలుగో పాసురం. ముయత్తవల్ వినయుள் నిన్రు మూండ్రలెత్తు ఉడయ్య పిరాల్ కత్తెర బంధు మన్రే పరాంగటి కండు కొండాన్ ఇతనై అడియారానార్కు ఇరంగుం నమ్మరంగనాయ్ పితనై వెత్తు మందో పిరవియళ్ విలంగుమారే. గోవింద అనే 3 అక్షరముల సాయముతో పరమపదనాథుడు అయిన శ్రీరంగనాథుడిని సేవించినట్లయితే తన సౌశీల్యముతో మన క్రూర పాపములన్నిటినీ పోగొట్టి ఆత్మబంధువై మనల్ని కనికరించి ఈ జన్మదుఃఖముల బాధలకు దూరముగా ఉన్న ఆ పరమపద వైకుంఠమునకు తీసుకుని వెళ్ళును. ఐదో పాసురం. పెండిరాల్ సుగంగల్ ఉయ్యప్పాన్ பெரியதோரிடும்பை பூண்டு உண்டு இலா கிடக்கும் போது உடலொக்கே கரை இந்துனைந்து தன் துளாய் மாலை மார்பன் தமரங்களாய் பாடியாடி தொண்டு பூண்டு అముదమున్నా తొలంబరు షోరు ఒక కుమారే. పై సుఖముల గురించి నాస్తికులై తిరుగుతూ అనేక దుఃఖములను పొందుతూ శరీరమును నాశనము చేసుకోకుండా చల్లని తులసి మాలలను ధరించిన వక్షస్థలము కలిగిన శ్రీరంగనాథుడిని ఆడుతూ పాడుతూ భక్తితో సేవించండి. ఆరో పాసురం. మరం శువర్మదిల్లెడుతూ మరుమైకై ఎరుమై పూండు புறம் சுவர் ஓட்டை மாடம் புரளும் போது அறிய மாட்டீர் அறம் சுவராகி நின்றார் அங்கனார்க்கு ஆள் செய்யாதே
புறன்சுவர் கோலம் செய்து பொல்கவ కిడకిండ్రీరే. భగవంతుడికి సేవ చెయ్యకుండా స్థిరత్వము లేని ఈ మానవ శరీరమును అందముగా అలంకరించుకుంటూ మనస్సులో కోపం అనే గట్టి గోడలను కట్టుకొని ధర్మ స్వభావమును మరిచి తిరుగుతున్న వారి శరీరములను రాబందులు కూడా ముట్టవు. ఏడవ పాసురం. புலை அறம் ஆகி நின்றாபுத்தோடு சமணம் எல்லாம் கலை அரகத்தாமாந்தர் காம்போர் கேட்போரோ தான் தலை ஆறு கொண்டு ஷாவேனு கத்தியம் காண்மின் ஐயா சிலையினால் இலங்கை செத்தா தேవనే தேవనావాన్. ఎదుట వారిని బాధపడుతూ అధర్మ మార్గమున విచ్చలవిడిగా తిరుగుతున్న మీకు వేదశాస్త్రములు బాగుగా తెలిసిన జ్ఞానులు తెలిపిన విషయములనే నేను ప్రమాణముగా చూపుతున్నా. నా తలను నరికినా సరే ఆ లంకా నగరమును నాశనము చేసిన శ్రీరాముడిని నేను ఆశ్రయిస్తాను. ఎనిమిదవ పాసురం. వెరపొడో శమణర్ ముందర్ విరియల్ షాకియర్ కళ్ నిన్వాల్ பொறுப்பறியானகள் வேஷில் போவதே நோயதாகி குறுப்பேனக்கு ஒடையுமாகில் கூடுமேல் தலையே அங்கே అరుపదే కర్మం గండాయ రంగమాన కరుళాయే. శ్రీరంగనాథ, భగవంతుడు లేడు, మనమే దేవుళ్ళు అని అంటూ సహింపరాని మాటలు చెబుతున్న వారిని అక్కడికక్కడే నరికివేయాలి అన్నంత కోపము వస్తున్నది స్వామి. తొమ్మిదవ పాసురం. மத்துமோர் தெய்வம் உண்டே மதியிலா மானிடங்கள் ஒத்தபோதன்றி நீங்கள் ஒருவன் என்று உணர மாட்டீர். ஆத்தம் மேல் ஒன்றோ அறியீர், அவன் அல்லால் தெய்வமில்லை. கத்தினம் மெய்யத்தா எந்தை கடலினை పన్మిన్నీరే. తెలివిలేని మానవులారా, మీకు బాధ కలిగినప్పుడు దేవుడా అని పిలుస్తారే, నిజమేమిటో తెలుసుకోండి. ప్రపంచమున శక్తివంతుడైన సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఆ స్వామియే ఆవులను మేపిన శ్రీకృష్ణుడు. ఆ స్వామి దివ్య పాద పద్మములను ఆశ్రయించండి. 10వ పాసురం. నాటిన దైవం నంగుం నల్లదు ఓర్ అరుள் తన్నారు కోటిన తిరువరంగం ఉయ్యంబవర్కు ఉయ్యం వண்ணం కేటీరే నంబి మీర్ కాళగరడ వాగనం నిర్కా చేటి ఐదన్మెడియగత్తు చెల్వం భారతరు తిరుకిండ్రేరే. విషయమును స్పష్టముగా అర్థము చేసుకోగలిగిన పరిపూర్ణమైన మానవులారా, శ్రీరంగమున కొలువై ఉన్న శ్రీరంగనాథుడే అంతటా వ్యాపించి ఉన్న అద్వితీయ స్వరూపుడు. ఆ స్వామియే దేవతలందరినీ సృష్టించెను. పవిత్రమైన మనసుతో గరుడ వాహనధారి అయిన ఆ శ్రీహరిని సేవించి సంతోషమునిచ్చే భోగభాగ్యములను పొందక వేరెవరినో సేవిస్తూ బాధపెట్టే జ్యేష్ఠాదేవి ఒడిలోని సంపదను కోరుకుంటున్నారు. 11వ పాసురం. ஒருவில்லால் ஓங்கு முன்னீரோடை தோலங்கங்களொய்ய செருவிலே அரக்கர் சோகோனை செத்தனம் சேவகனார் மருவியா பிறை கோயில் மதில் திருவரங்கம் முன்ன கருவிலே திருவிழாதీర్ కాలத்தை కలిగినరే. పొంగుతున్న సముద్రమునకు ఆనకట్ట వేసి అవతల ఉన్న లంకలోని రాక్షసరాజు రావణాసురుడిని విల్లుతో చంపిన శ్రీరామచంద్రుడు ఇప్పుడు పెద్ద పెద్ద గుడి గోపుర ప్రాకారముల శ్రీరంగమున శ్రీరంగనాథుడుగా కొలువై ఉన్నాడు అనే విషయమును తెలుసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? 12వ పాసురం. నమనుం ముత్కలనుం పేషనరగిల్ నిన్రాగంగళ్ కేట్క నరగమే சுவர்க்கமாகும் நமளங்குளரையா நம்பி அவனது ஊர் அரங்கம் என்னாது ஆயரத்து வீழந்து அழைய மாந்தர் கவலையொள்வடுகின்றார் என்றோ அதனுக்கே కవల్గిన్రేని. శ్రీమన్నారాయణుడి దివ్యనామముల గురించి ఒకసారి యమధర్మరాజు ముద్గల మహర్షి మాట్లాడుకుంటుంటే నరకములో ఉన్న వారందరూ ఆ మాటలను విని ఆనందిస్తుండగా ఆ నరకము అప్పటికప్పుడే స్వర్గముగా మారిపోయినది. ఈ భూమిపైన శ్రీరంగమున కొలువై ఉన్న భగవంతుడిని మరిచిపోయిన మానవులు నరకములోని దుఃఖమునే పొందుతున్నారు. 13వ పాసురం.
எரியு நீர் வெறிகொள் வேலை மாநிலத்தோ எங்கெல்லாம் வெறிகள் பூம் துவள மாலை விண்ணவர் கோனை ஏத்தா அறிவிலா மனுஷர் எல்லாம் அரங்கம் என்று அழைப்பராகில் பொறியில் வாழ் நரகம் ఎల్లాం పులైందు ఒళియుమన్రే. పొంగిలేచే అలల కెరటములతో నిండి ఉన్న సముద్రముల మధ్యన నిలబడి ఉన్న ఈ భూమిపైన నివసించే మానవులు తమ తమ జ్ఞానముతో పరిమళించు తులసిమాలలను ధరించిన శ్రీరంగనాథుడిని కీర్తించి తమ ఇంద్రియములను వశపరుచుకుని నరక రూపముగా ఉన్న తమ సంసారమును పచ్చని సంసారముగా చేసుకుంటున్నారు. 14వ పాసురం. వన్నినం మురళం சோலை மயலேனம் ஆளும் சோலை கொண்டல் மீது ஆணவம் சோலை குயிலினம் கூவும் சோலை அண்டருகோ நமரம் சோலை அணிதிருரங்கமென்ன மிண்டர் வாயந்து உண்ணம் சோத்தை విలక్కినాయ కూయిడి మిన్నీరే. తుమ్మెదలు కమ్మగా పాడుతూ తిరిగే అందమైన పరిమళపు పూల తోటలతోనూ, నెమళ్ళు అందముగా పురివిప్పి నాట్యమాడే తోపులతోనూ, మేఘములను తాకే పెద్ద పెద్ద వృక్షములతో నిండిన వనములతోనూ, కోకిలలు కమ్మగా కూసే పండ్ల తోటలతోనూ నిండి భూదేవికి అందమైన ఆభరణముగా ఉన్న విశాలమైన అద్భుతమైన శ్రీరంగమును నిత్య నివాసముగా చేసుకున్న స్వామి బ్రహ్మాండములకు అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుడిని మనసారా సేవిద్దాము. 15వ పాసురం. మెయ్యర్కే మెయ్యనాగం విధి ఎలా ఎన్నై బోలా பொய்யர்க்கே பொய்யனாகும் பொல்கொழி கொடியுடையா கோமான் உய்யப்போம் உணர்வினார் கட்கு ஒருவன் என்று உணரந்த பின்னை ஐயப்பாடு அறுத்து தோன்றும் அழகனூர் அரங்கமன்றே. భాగ్యహీనుడను అయినా నా వంటి వారి మనసును మార్చే సత్యస్వరూపుడు జ్ఞానముతో నా కన్నులను తెరిపించగా శ్రీరంగములో కొలువై ఉన్న గరుడధ్వజుడు ఒక్కడే దేవుడు అని ఆ దివ్య దేశం వలన తెలుసుకోగలిగాను. 16వ పాసురం. శోధనాయ కల్వనాగి తోతరోడో ఇళందై కాలం மாதராறுகை அலைய கண்ணி என்னும் வலையுள் பட்டு அளந்து ஏனை போதரே என்றோ சொல்லி பொந்தையில் புகந்து தம்பால் அதரம் பெருக வைத்த அழகனூர் அரங்கமன்றே. నాస్తికుడనై దొంగనై చెడు స్వభావము కలవారితో స్నేహము చేస్తూ చేప కన్నుల స్త్రీల వెనుకబడి వారి వలలో చిక్కుకొని కొట్టుకొని పోతున్న నా మనస్సులోకి అభిమానముతో ప్రవేశించి నన్ను మనిషిగా మార్చిన భగవంతుడు కొలువు తీరిన అందమైన నగరమే ఈ శ్రీరంగము. 17వ పాసురం. విరింబు ஏத்தமாட்டேன் விதி எல்லேனு மதி என்றெல்லை இரம்பு போல் வலிய நெஞ்சம் இறை இறை உறங்கம் வண்ணம் சுரம்பமர் சோலை சோழந்தாரங்கம்மா கோயில் கொண்டா கரும்பினை கண்டுகொண்டு என் కన్నినై కళ్ళి కుమారే. చెడుదారిలో పడిన నేను ఆ దేవుడిని తలవలేదు, నమస్కరించలేదు, పూజించలేదు. ఇనుము వలె కఠినముగా మారిన నా మనసు ఇప్పుడిప్పుడే కరుగుతూ తుమ్మెదలు తిరిగే తోటలున్న శ్రీరంగంలో నివసిస్తున్న స్వామి చెరుకు రసము వంటి అమృతతుల్యుడు ఆ శ్రీరంగనాథుడిని కన్నులారా దర్శించాలి అని అనుకుంటున్నది. 18వ పాసురం. இனுது திரை தெவலை மோதாயரியம் தன் பறவை மீதே தனிகிடந்தோ அரசு செய்யும் தாமரை கண்ணண்ணி அம்மான் கனீரந்தனையா செவ்வாய் கண்ணனை கண்ட கொங்கங்கள் பனியரம்பு உதிரும் ஆலோ ஆன் செய்யா கேன் పావియేనే. మానవుల కామక్రోధములను పోగొట్టే పొండరీకాక్షుడు ఎగిసిపడుతున్న కావేరీ నీటి అలల తుంపరలు చల్లగా తగులుతుండగా ఆదిశేషుడి పానుపుపై పడుకున్న శ్రీరంగనాథుడి దొండపండు వంటి ఎర్రని అదరములు కల్లువ కన్నులను చూస్తున్న నా కళ్ళు ఆనందముతో వర్షిస్తుండగా ఆ ధారలలో నా పాపములన్నీ కొట్టుకొని పోతున్నాయి. 19వ పాసురం. కొడదిశై ముడియై వైతో కొడదిశై పాదం నీటి వడదిశై బింబం గాటి తెందిశై ఇలంగై నోకి
கடல் நிறகடவுள் எந்தை அரவணை துயல் மா கண்டு உடல் என கூறுகுமாலோ என் ஷேகேனு ఉలగతీరే. సముద్రవర్ణపు సర్వేశ్వరుడు పడమట దిక్కున శిరస్సు వంచి తూర్పు దిక్కుకు పాదములను చాపి ఉత్తరపు వారికి వీపు చూపుతూ దక్షిణ దిక్కున ఉన్న లంకా నగరమును చూస్తూ ఆదిశేషుడి శయ్యపై శయనించిన మెరుపు కాంతుల పర్వతాకారుడిని తనివి తీరా చూస్తున్న నా శరీరము పులకరించిపోతున్నది. 20వ పాసురం. பாயுநீரரங்கம் தன்னள் பாம்பனை பள்ளிகொண்ட மாயனார் திருவரம் திருநல் மார்வம் மருதக உருவம் தோளும் தூய தாமரை கங்களும் துவரை தன் பவளவாயும் ஆய ஷீர்முடியும் தேசும் அடியரோர்க்கு అగలగ్రామే. చెప్పనలవి కానీ అద్భుతమైన కార్యములు చేసే సర్వేశ్వరుడు కావేరి నీటి మధ్యలో విశాలమైన భుజములతో ప్రశాంతమైన తామర కన్నులు, ఎర్రని పగడపు పెదవులు, లక్ష్మీదేవికి నిలయమైన వక్షస్థలముపై పచ్చలతో మెరిసే ఆభరణములను ధరించి కోటి సూర్యకాంతులతో విరాజిల్లే కిరీటముతో నీలరత్న పర్వతము వంటి దివ్య శరీరముతో ఆదిశేషుడిపై క్షీణించిన తీరును చూసిన భక్తులు శ్రీరంగమును వదిలి వెళ్ళలేకపోతున్నారు. 21వ పాసురం. பணிவினாள் மணமதுமன் ஒன்றி பவளவாய் அரங்கனார்க்கு துணிவினாள் வாழ மாட்டா தொல்லை நெஞ்சே நீ சொல்லாய் அணியுனார் செம்பனாய் அறுவரை ஐயனையா கோயில் மணியனார் கிடந்த வார்த்தை மனத்தினாள் நினைக்கலாமே. చిరునవ్వు చిందించే పగడపు అధరము అద్భుతముగా మెరిసే స్వామిని, నీలరత్న మణిమయ శరీరముతో ఆజానుబాహుడై శయనించిన ఆ శ్రీరంగనాథుడిని మళ్ళీ మళ్ళీ చూడకుండా సేవించకుండా ఉండగలమా చెప్పు మనసా. 22వ పాసురం. பேசித்தே பேசலல்லால் வெறுமை ஒன்று உணரலா காத்து ஆஷத்தாரதங்கள் கல்லால் அறியவான் லாவானு மல்லன் மாஷத்தார மனத்துளானை வணங்கிவான் நாம் இறப்பதல்லால் పేషత్తానా వందుడోం పేదై నింజే నీ షొల్లాయి. భగవంతుడి గొప్పదనమును చెప్పాలని ప్రయత్నిస్తున్న జ్ఞానము లేని ఓ మనసా, ఆ స్వామి గురించి చెప్పడం కన్నా ప్రశాంతమైన మనసుతో ఆ భగవంతుడిని చూస్తూ మనసారా సేవించడం ఉత్తమం. 23వ పాసురం. கங்கையில் புனிதமாய் காவிரி நடுபாட்டு பொங்கு நீர் பரந்து பாயும் பூம்பொழில் அரங்கம் தன்னில் எங்கள் மாலிரவனை ஈசன் கிடந்து ஓரு கிடக்கை கண்டும் இங்கனம் மறந்து வாழ்கேன் ఏలయ్యేనే. గంగా నది నీటి కన్నా పరమ పవిత్రమైన కావేరీ నది నీటి మధ్యలో పూల తోటల నడుమున శ్రీరంగమున శయనించిన శ్రీరంగనాథుడిని, భక్తుల హృదయంలో నిండి ఉన్న ఆ స్వామిని నేను మరవలేకపోతున్నాను. 24వ పాసురం. வெள்ள நீர் வரந்தும்பாயும் விரிபொழில் ரங்கம் தன்னுள் கல்வனாறு கிடந்தவாறும் கமல நல் முகமும் கண்டும் உள்ளமே வலியை போலும் ஒருவன் என்று உணரமாட்டாய் கள்ளமே காதல் செய்து உன் கள்ளத்தை கழுகன்றாయే. ప్రవహించే కావేరీ నది నీటితో విలసిల్లే విశాలమైన తోటలు కలిగిన శ్రీరంగములో పడుకున్న తామర పువ్వు వంటి స్వామి అందమైన ముఖమును చూస్తూ సేవిస్తున్న నువ్వు ఈ సృష్టికి మూల కారణము ఆ స్వామి అనే సత్యమును ఇంకా తెలుసుకోలేక భ్రమలోనే ఉండిపోతున్నావు మనసా. 25వ పాసురం. கொளித்து மூன்று அனலை ஓங்கும் கொருளில் கொள்ளு அந்தனமை தன்னை ஒளிரிட்டேன் எங்கண் எல்லை நினங்கும் பத்த நல்லேன் களைப்பது என் கொண்டு நம்பி கடல் வண்ணா கதறுகின்றேன் அழைத்து என கருள் షై కండాయ రంగమాన కరుళానే. వేదములతో విలసిల్లుతూ 3 పూటల అగ్నిహోత్రముతో సంధ్యావందనమును ఆచరిస్తూ ధర్మముతో బ్రతకవలసిన బ్రాహ్మణత్వమును మంటగలిపి నాకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయిన నేను నిన్ను దర్శిస్తూ ఓ సముద్రవర్ణుడా
ఓ పరిపూర్ణుడా, ఓ శ్రీరంగనాథుడా అని అంటూ భక్తితో పిలుస్తున్నానయ్యా. నన్ను కనికరించి అనుగ్రహించు స్వామి. 26వ పాసురం. போதெல்லாம் போது கொண்டு உன் பொன்னடி அன்னைய மாட்டேன், தீதிலா மொழிகள் கண்டு உன் திருக்கண்ணும் செப்ப மாட்டேன், காதலால் நெஞ்சமம்பும் கலந்திம் లేనదు తన్నాలే, ఏది లేనారంగర్కు ఎల్లై ఎన్ శైవాన్ తోన్రినేనే. శ్రీరంగనాథ స్వామి, పొద్దున్నే పరిమళములతో వికసించిన రంగురంగుల పువ్వులను నీ అందమైన పాదపద్మములపై ఎప్పుడూ నేను సమర్పించలేదు. తప్పులు లేకుండా మంత్రములతో నీ కళ్యాణ గుణములను ఎప్పుడూ చదవలేదు. కనీసము మనసులో భక్తిపూర్వకమైన ఏ ఒక్క ఆలోచన రానివ్వలేదు. నేను ఏమి చేయడానికి పుట్టానో అర్థము కాకున్నది స్వామి. 27వ పాసురం. కురంగుగల్మలయ్యైను కాగొళ కొళత్తు తాంబురండిట్టు ఓడి తరంగ నీరాడే களத்தோ ஷலமிலா நிலம்போலேன் மரங்கள் போல் வலிய நெஞ்சமே வஞ்சனேன் நெஞ்சு தன்னாள் அரங்கனார்க்கு ஆள செய்யாదే అళియత్తేన్ ఆయరుగిన్రేనే. కఠినమైన మనస్సుతో మోసము చేస్తూ శ్రీరంగనాథుడికి సేవ చెయ్యక అసమర్థుడిని బ్రతుకుతున్న నేను సముద్రము మీద కొండరాళ్లతో వానరులు అడ్డకట్టు వేసే సమయములో సాయం అందించిన ఉడతసాటి కాలేకపోయాను. 28వ పాసురం. ఉంబరాలరియలాగా ఒళియులారానే కాగి செம்புண்டு வாழும் முதலை மேல் சீர் வந்தார் நம்பரமாய் துண்டேனாய் களம் சிறுமை ఔరా ఎంబిరార్కు ఆ చెయ్యాదే ఎన్ శైవాన్ తోన్రినేనే. దేవతలకు కూడా తెలియరాని తేజోమయ ప్రకాశకుడు, భక్తులను రక్షించే భగవంతుడు మొసలిని చంపి ఏనుగును రక్షించడానికి ఆగమేఘముల మీద వచ్చిన స్వామికి సేవ చేయకుండా ఎర్రను మాంసమును తినే కుక్కవలే నీచ బుద్ధితో బతుకుతున్నాను నేను. 29వ పాసురం. ఊరిలేను కాని ఇల్లై ఉరవం మత్తొరువరిల్లై పారిల్ నేను పాదమూలం పతిలోన్ లేను పరమమూర్తి கார்வழி வண்ணனே கண்ணனே கதிருகின்றேன் ஆர்வலர்களை கண்ணு అమ్మా రంగమాన కరుళానే. కారు మబ్బుల కాంతి కలిగిన భక్త సులువుడా శ్రీరంగనాథ, ఇంతకుముందు నాకు సొంత ఊరు లేదు, ఆస్తిపాస్తులు లేవు, బంధుమిత్రులు లేరు. వ్యసనపరుడనై నీ దివ్యపాదములను ఆశ్రయించని నన్ను నువ్వు తప్ప ఇప్పుడు రక్షించేవారు ఎవరూ లేరు స్వామి. 30వ పాసురం. மனத்திலோர் தோயமை இல்லை வாயிலோர் என்சோலை இல்லை சினத்தினால் செத்தம் நோக்கி தேவிழி வெளிவன்வாளா உனதொழாய் மாலை ஏன் பொன்னி சூழ் திருவரங்கா எனக்கு நீ கதியேன் சொல்லாய் என்னை ఆలుడయ్య కోవే. పావన తులసి మాలలను ధరించువాడా, కావేరీ నది నీటితో చుట్టబడిన శ్రీరంగంలోని శ్రీరంగనాథుడా స్వామి, నా మనసులో మంచితనము కొంతైనా లేదు. నా నోటి నుండి ఒక మధురమైన మాట ఇంతవరకు రాలేదు. కోపముతో ప్రవర్తిస్తూ ఎదుటివారిని బాధపడుతూ తిరిగి నన్ను మార్చి నీ భక్తుడిగా చేసుకోవయ్యా. 31వ పాసురం. తవ తొళార్ తమ్మిలేన్ అల్లేను తనం పడైతారెల్లల్లేను ఉవర్త నీర్బోలెన్ ఒత్తవరకు ఒన్றும் அல்லேன் துவர்த்த செவ்வாயினார்கே துவர்க்கரா శతుర్షినానేన్ అవత్తమే పిరివిదందాయ రంగమాన కరుళానే. స్వామి శ్రీరంగనాథ, తపస్సు చేసేవారిలో నేను లేను, ధనవంతులలో నేను లేను, నా బంధువులకు నేను మంచి ఆప్తుడను కాలేకపోయాను. పనికి మాలిన వాడినై దొండపండు వంటి ఎర్రని పెదవుల స్త్రీల వెనక పడుతూ తెలియని తప్పులు చేస్తూ ఆఖరికి దొంగను కూడా ఇతిని. 32వ పాసురం. ఆర్తూ వండలంబం சோலை அணிதிருவரங்கம் தன்னுள்கார் திருவளனையா மேனி கண்ணனே உன்னை காணும் மார்க்கும் ஒன்று அறிய மாட்டா மனுஷரில் துரிஷனாய் மூர்க்கனேனே வந்து நின்றேன் மூர்க்கனேனே மூர்க்கனேனே.
తుమ్మెదలు కమ్మగా పాడుతూ గుంపులు గుంపులుగా తిరిగే విశాలమైన పూల తోటల శ్రీరంగములో కారు మబ్బుల మెరుపు కాంతితో కొలువై ఉన్న భక్త సులువుడా, మానవత్వమే లేని వాడినై నీ వద్దకు వచ్చిన నేను నిన్ను ఏ విధంగా పూజించాలో తెలియని పనికిమాలిన వాడిని స్వామి. 33వ పాసురం. மெய்யெல்லாம் போகவிட்டு விரிக்குளம் லாரில் வட்டு பொய்யெல்லாம் போதிந்து கொண்டா புழக்கனேன் வந்து நின்றேன் ஐயனே அரங்கனே உன்னருள் என்னும் ஆசை தன்னால் பொய்யனேன் வந்து நின்றேன் பொய்యనేనే. స్వామి శ్రీరంగనాథ, నల్లని కొప్పుల స్త్రీలకు లోబడి మోసపూరితుడను అయిన నేను ప్రవర్తన తప్పి అబద్ధములాడుతూ తిరుగుతూ అన్ని విధముల యోగ్యుడను అయితిని. ఇప్పుడు నిజమేమిటో తెలుసుకుని నువ్వు దయ తలుస్తావు అని ఒకే ఒక ఆశతో నీ వద్దకు వచ్చి నిలుచున్నాను. 34వ పాసురం. உள்ளத்தே உறையும் மாலை உள்ளுவார் உணர்வள் நின்றல்லா கள்ளத்தேன் நானும் தொண்டாய் தொண்ணுகே கோலம் பூண்டு உள்ளுவார் எள்ளிதெல்லாம் உடனிரும் தருதி என்று வெங்கி போய் ఎన్నుళ్ళే నాన్ విలవర చిరాతిట్టేన్. ఓ శ్రీయప్పతి, శ్రీరంగనాథ, నచ్చిన ఆకారముతో నిన్ను తలవగానే వచ్చి ఎల్లవేళలా భక్తుల మనసులో కలిసిపోయి ఉంటావని వెటకారముగా నవ్వుకునే నేను ఒక్క మంచి విషయము కూడా తెలియని అజ్ఞానిని. ఇప్పుడు నా తప్పు తెలుసుకుని సిగ్గుపడుతున్నాను. నన్ను నీ భక్తుడిగా చేసుకోవయ్యా. 35వ పాసురం. தாவி அன்று உலகமெல்லாம் தலை விழா கொண்டாயந்தாய் செவி ஏன் உன்னை எல்லால் சேக்கனா செங்கண் மாலை அவையே அமுதே என்றனாரோ இரு அணையாயந்தாய் பாவியேன் உன்னை எல்லால் భావియేనే. లోకములన్నిటినీ కొలిచి బలిచక్రవర్తి తలను వశపరుచుకున్న వామనుడా, మెరుపు కన్నుల స్వామి, నా ప్రాణభూతుడా, ఓ భాగ్యవంతుడా, నా ప్రాణములకే ప్రాణమై ఉన్న నా స్వామి, ఎంతో పాపము చేసిన నేను ఇప్పుడు నిన్ను తప్ప వేరొకరిని తరవలేకపోతున్నాను. 36వ పాసురం. மழை கன்றுவரே முனியேந்தும் மைந்தனே மதுரவாரே உலகென்றே போல நோக்கம் உடையவர் வலையுள் பட்டு உலகின்றேரக்கு என்னை நோக்காதொழிவதே உன்னை என்னே అలైకిండ్రేన ఆదిమూర్తి అరంగమాన కరుళానే. జగత్కారుణుడా, స్వామి శ్రీరంగనాథుడా అని నిన్నే పిలుస్తున్నానయ్యా. ఆనాడు గోవర్ధనగిరిని ఎత్తి వర్షము నుండి గోవులను గోపాలులను కాపాడిన నువ్వు ఈనాడు లేడి చూపుల స్త్రీల రస ప్రవాహపు వలలో పడి కొట్టుకొని పోతున్న నన్ను కరుణించలేవా స్వామి? 37వ పాసురం. తెలవిళా களங்கள்ளீர் சூழ் திருவரங்கத்தோளும் கும் ஒளியுளாறு தாமே என்றேய தந்தியம் தாய் மாவார் எளியதோர் அருளமன்றே எந்தர் திறத்து எம்பிரானார் ஆளி అన్నం పయ్యలెన్నారు అమ్మవో కొడియవారే. కదులుతున్న కావేరీ నీటితో చుట్టిన శ్రీరంగమున అతిశయమైన మెరుపు కాంతితో ప్రకాశించే నా స్వామి, తల్లిదండ్రుల వలె ఉపకారము చెయ్యమని అడుగుతున్న నన్ను చూసి, అయ్యో ఆ అబ్బాయి అడుగుతున్నాడు, మంచివాడు, దయ చూపాలి అని వెంటనే నువ్వు కరుణిస్తావు అని అనుకున్నా. కానీ ఓ అబ్బో, నువ్వు చాలా కఠినాత్ముడవే. 38వ పాసురం. మేం పొరులు పోగవిట్టు మైమయ్యై మిగముణరందు ஆம்பரீஷரிந்து கொண்டு ஐம்பலனாகத்தடைக்கே காம்பரதலை சிறைத்து உன் கடைமதலை இறந்து வாழும் சோம்பர் అయ్యోగతి బోలం షోళు పునరలంగత్తానే. కావేరీ నీటితో చుట్టిన శ్రీరంగనాథ, ఈ బాహ్య ప్రపంచములోని భోగభాగ్యములను వదిలిపెట్టి ఆత్మ యొక్క ధర్మమును తెలుసుకొని నీ సేవయే పరమ పురుషార్థము అని అర్థము చేసుకుని తమ పంచేంద్రియములను నిగ్రహించి ఉపాయముతో పూర్వజన్మ పాపములను తొలగించుకుంటూ మోక్షమును పొంది నీ పరమపద వైకుంఠపు వాకిటిలోకి వచ్చే భక్తులను చూసి నువ్వు చాలా ఆనందిస్తావట కదా. 39వ పాసురం.
ஆடிமையில் கொடுமையில்லாயல் செதுப்பேதி மாறில் குடிமையில் கடைமை பட்டா ஒக்கரில் விரப்பலேரேலும் முடியலின் தளம்பம் வைத்தாய் மொய் கள்ளர்க்கு அம்பு செய்யும் అడియరై ఉగతి బోలం అరంగమాన కరుళానే. నీ సేవయే పురుషార్థము అని తెలియకపోయినా, చతుర్వేదములను తెలుసుకోలేకపోయినా, ఏ కులములో పుట్టిన వారైనా నీకు ఇష్టమైన తులసిని కళ్ళకద్దుకొని నిండైన భక్తితో తలపై పెట్టుకుని నీ దివ్యపాదములను మనస్ఫూర్తిగా తలుచుకుంటే వారిని నువ్వు ఎంతో అభిమానముగా నీ భక్తులుగా చేసుకుంటావు అని తెలిసినది. 40వ పాసురం. తిరుమరుమార్వా నిన్నై చిందయ్యొళ్ళు திகழவைத்து மருவியாமனத்தராகில் மாநிலத்து உயர்களெல்லாம் மெருவரா கொன்று சுட்டிட்டு ஈட்டிய வினையரேலும் அருவினையவ పయనతు యార రంగమాన కరుళాలే. శ్రీయపతి, ఓ శ్రీరంగనాథ, నిండు భక్తితో తలుచుకుంటూ వెలిగే నిన్ను మనసులో నిలుపుకోగలిగితే చెప్పలేనంత క్రూర పాపములైనా పోతాయి అని నాకు తెలిసినది. 41వ పాసురం. వానుల ఆరరియలాగా వానవయంబరాగిల్ తేనులాందుళవ మాలై சென்னியாயம்பராகில் ஊனமாயின கள்ளி செய்யும் ஊனகார கல்களேலும் ఓనగం செய்த சேடம் దర్వరేలు ఉండడమన్రే. బ్రహ్మాది దేవతలకే తెలియరాని పరమపదనాథుడా, తేనె వంటి దివ్య ఔషధమా, తులసిమాలలను ధరించువాడా అని అంటూ ఎదుటివారిని బాధపెట్టి చంపేవారు కూడా నీ ప్రసాదమును స్వీకరించిన చాలు వారు పరమపావనులుగా మారుతారు అని నాకు తెలిసినది. 42వ పాసురం. పழுதிலா உலகலாத்து பழசது மே பேதி மார்கள் இது குலத்தவர்களேனும் எம்மடியார்களாகில் தொழுமின் ஏறுகொடுமின் கொள்மின் என்று நின்னோடு முக்க வழிவட மாருளிనాయి పోల్ మదిల్ తిరువరంగత్తానే. నిండైన గుడిగోపుర ప్రాకారములతో శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథ, తక్కువ కులములో పుట్టిన వారైనా సరే వారు మా భక్తులు అయినచో వారిని మాతో సమానముగా గౌరవించండి అని చతుర్వేద పారాయణము చేసే స్వచ్ఛమైన బ్రాహ్మణులతో నువ్వు చెప్పావు అని నాకు తెలిసినది. 43వ పాసురం. అమరవో రంగమారుం వేదనోర్ నాంగుమోది தமர்களில் தலைவராய் சாதியந்தனங்களேலும் நுமரங்களை வழிப்பராகில் நொடுப்பதோர் அளவிலாங்கே அவர்கள் தாம்புலையர் போலும் అరంగమాన కరుళానే. సాటిలేని 4 వేదములను చదివి వేదాంగములు 6 ఆచరించే పరిపూర్ణ బ్రాహ్మణులనైనా సరే నీ భక్తులను కించపరిచినట్లయితే వారు వెంటనే చండాలురు అగుదురు అని కూడా చెప్పావు అని నాకు తెలిసినది. 44వ పాసురం. பெண்ணுளாம் சடையனானும் பெறமேனும் உன்னை காம்பான் எண்ணிலா ஒளியோளே தவம் செய்தாளேல் வெள்கி நிற்பா விண்ணுளார்னியப்ப வந்து அனைக்கு அன்று அருளை இந்தா కన్నురా ఉన్నై ఎన్నో కణ కరుదుమారే. ఎన్నో యుగముల నుండి తపస్సు చేస్తూ నీ గురించి ఎదురు చూసే ఋషులు మునులు, గంగను జడలో ధరించిన శివుడు, బ్రహ్మదేవుడు, దేవతలందరూ ఆశ్చర్యపడినట్లుగా గజేంద్రుడు పిలిచిన ఒకే ఒక చిన్న పిలుపుకే వచ్చి రక్షించి అనుగ్రహించిన ఓ నిర్దయుడా, నిన్ను చేరడానికి సులభమైన మార్గమును తెలుపవయ్యా. 45వ పాసురం. வளவெளும் தமிழவாடா மதுரை மாநகரம் தன்னுள் கவளமால் யானை கொன்றா கண்ணனை அரங்கமால் தொழவ தொண்டாய் தொல்சீர் தொண்டரொடு பொல்லி சொல் இலையு உன்வ కవిதை ఏலும் ఎంబిరార్కు ఇనియవారే. తెల్లని అందమైన మేడలున్న మధురా నగరములో కంసుడి మదించిన ఏనుగును చంపిన శ్రీకృష్ణుడు శ్రీరంగములో శ్రీరంగనాథుడుగా కొలువై ఉండగా తులసి మాలలతో పాటు తొండరొడుపొడి ఆళ్వారనే విప్రనారాయణ సమర్పించుకున్న ఈ చిన్న పదముల కవిత్వము అంటే ఆ శ్రీరంగనాథుడికి చాలా చాలా ఇష్టము అని తొండరొడిపొడి ఆళ్వారు తిరుమాలైని రచించారు. తిరుమాలై సమాప్తము. తొండరొడిపొడి ఆళ్వారిడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.